విక్రమి. విక్రమి అనే పదానికి రెండు అర్థాలున్నాయి. ఎవడు ధైర్యవంతుడైతే వాడు విక్రమి. శ్రీ పరాశర భట్టర్ ఈ నామాన్ని భగవంతుని స్వభావాన్ని సూచించేలా వివరిస్తారు. ఇది భగవంతుని సంకల్పానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. విక్రమి అనే పదం భగవంతుని వామన అవతారాన్ని కూడా సూచిస్తుంది. విక్రమి అంటే ప్రత్యేకమైన అడుగులు వేసినవాడు. అంటే వామనుని నుండి త్రివిక్రముడిగా రూపాంతరం చెంది 3 అడుగులతో లోకాలను కొలిచిన భగవంతుడు. విక్రమం అంటే ధైర్యం లేదా వీరత్వం. విక్రమి అంటే గొప్ప ధైర్యం మరియు శౌర్యం కలిగినవాడు. శ్రీ ఆదిశంకరాచార్యులు ఇలా అంటారు: విక్రమః శౌర్యం తద్యోగాత్ విక్రమీ. అంటే తన గొప్ప వీరత్వం వల్ల ఆయనకు విక్రమి అనే నామం వచ్చింది.